నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సర్కారు పగా రైతన్న దగా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. మార్కెట్ల నిండా ధాన్యం కాంటా పెట్టని ప్రభుత్వం, ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆరు బయటే ఆరబోతా, మొగులైతే రైతు గుండె దడ అంటూ ఈ అంశం కనిపిస్తోంది. మార్కెట్ షెడ్ లోపల, మార్కెట్ బయట ఎక్కడ చూసినా ధాన్యం రాసులు, ధాన్యం కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అగచాట్లు పడుతూ ఉన్నారు. కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులంతా కూడా అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి. రోజుకు కనీసం ఒక్క లారీ కూడా ఎత్తడం లేదని చెప్పి అన్నదాతలు మండిపడతా ఉన్నారు. దాదాపు 2 నెలలు కావస్తున్నా, 45 రోజుల నుంచి 2 నెలలు కావస్తున్నా కూడా ఇటువైపు కనీసం అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేది రైతాంగంలో తీవ్ర స్థాయిలో నిరాశను, నిస్పృహలను నింపుతోంది. కల్లాలు, రోడ్లపైన కూడా రోజుల తరబడి తప్పని పడిగాపులు అంటూ వార్త చూస్తూ ఉన్నాం. సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ అన్నదాతలు, మనస్తాపంతో మరో రైతు మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మరో కుటుంబం రోడ్డున పడ్డది. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు ఏదైతే ఉందో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోసారి కేసీఆర్ గారి రావాలి, కాంగ్రెస్ పోవాలని వారంతా కూడా నినదిస్తున్న సందర్భం ప్రజాక్షేత్రంలో కనిపిస్తుంది. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతటి దుర్భరమైన పరిస్థితులు చూడలేదు. అంతకంటే దారుణమైన పరిస్థితులను ఈరోజు కాంగ్రెస్ హయాంలో మరోసారి చూస్తూ ఉన్నాం. కష్టపడి పండించిన పంటను కొనకపోతే ఇక సర్కారు ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి రైతులు సూటిగా ప్రశ్నిస్తున్న అంశం ప్రధానంగా మనకు ఇవాళ కనిపిస్తూ ఉంది. అలాగే గోపాలుడి భూమి చుట్టూ పాపాల భైరవులు అంటూ ఈ అంశానికి సంబంధించిన వరుస కథనాలు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించిన ఫాలోఅప్ స్టోరీస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వేణుగోపాల స్వామి ఆలయ 114 ఎకరాల భూములే బిగ్ బ్రదర్స్ టార్గెట్ అంటూ గన్ గేమ్, భూ స్కామ్ అంటూ ఈ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ భూములు తమవేనే 2004లో కోర్టుకెక్కిన అర్చకులు, దేవాదాయ శాఖ ఫిర్యాదుతో అర్చకులపై కబ్జా కేసులప్పుడు నమోదు. ఈ సాకుతో అర్చకులను దారికి తెచ్చుకున్న బిగ్ ముఠా దేవాదాయ శాఖను తప్పించి అర్చకులతో స్కెచ్ చేశారు. 6 ఏళ్ల కిందట కేసును వాపసు తీసుకున్న దేవాదాయ శాఖ జనవరిలో హైకోర్టు స్టేను కూడా వెకేట్ చేయించారు అధికారులు. ఈ కేసులోనూ దేవాదాయ శాఖను తప్పించేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయనే అంశం మనం చూస్తున్నాం. వరుసగా హైదరాబాద్లో విలువైన భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా అడుగులేస్తూ ఉన్నారనే అంశం. ఇందులో భాగంగా వేణుగోపాల స్వామికి సంబంధించిన ఆలయ భూములు దాదాపు 114 ఎకరాల భూములే టార్గెట్గా మొత్తం వ్యవహారం నడుస్తుందంటూ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే బండి భగీరథ్పై మరో సెక్షన్ అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆధారాలు తారుమారు చేసినట్టు గుర్తింపు, పాత ఫోన్, సిమ్ మాయం, అజ్ఞాతంలో భగీరథ్ దగ్గరి స్నేహితులు అంటూ మరో సెక్షన్ను కూడా యాడ్ చేసిన అంశానికి సంబంధించిన వార్త. అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనేక వివరాలు వెలుగులోకి వస్తున్నాయనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అజ్ఞాతంలో అతని స్నేహితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే నాదర్గుల్ భూములపై హైడ్రా తీర్పు అంటూ ఈ వార్త కూడా చూస్తున్నాం. సర్కారు భూములు ప్రైవేట్ ప్రాపర్టీగా మారిపోయాయనే అంశం. లచ్చమ్మకుంట చుట్టూ 17 ఎకరాల పరిధిలోనే ఫెన్సింగ్ ఏర్పాటు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా ప్రధానంగా భగీరథ్ వైబ్డ్ డిజిటల్ ఎవిడెన్స్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. దీంతోపాటు స్టేట్ కెమిస్ట్ జాయిన్ నేషన్ వైడ్ స్ట్రైక్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు అనేక కీలకమైన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు పత్రికలో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.